ఉప్పు వీరాంజనేయులు, అల్లం సైదారెడ్డి, డాక్టర్ బి తిరుపతి, నంద్యాల భూపాల్ రెడ్డి, మీసా శ్రీనివాస్ పోటీ చేయడం జరుగుతోంది. అందువల్ల అదేవిధంగా మహిళల కేటగిరీలో పరుచూరు జమున గారు మరియు ఎస్ యశోద పోటీ చేస్తున్నారు. ఎస్సీ కేటగిరీలో పీటర్ జడ్డా పోటీ చేస్తున్నారు. 3 కేటగిరీలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని ఆల్రెడీ ఓటర్లకు విన్నవించడం జరిగింది. మంచి స్పందన ఉంది. దీన్ని మనం అరాచకాలను ఎదుర్కోవాలంటే ఓటు ద్వారా లేకపోతే కోర్టు ద్వారా. ఇప్పుడు మనకి ఓటు ద్వారా మనం మన తీర్పును, ఒక మార్పును కోరుకునే అవకాశం, మంచి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. మన ప్లాట్లను మనమే ఇచ్చుకుందాం. ఒకరిని దేహి అనే పరిస్థితి ఉండకూడదు అనేది మా అభిమతం. మేము చెప్పిన మొత్తం ప్రోగ్రెస్ ప్యానెల్ చెందిన మొత్తం 9 పేర్లని భారీ భయంతో గెలిపించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, గుడ్ ఈవినింగ్. మరి సొసైటీ ఎలక్షన్లు, కోఆపరేటివ్ జూబ్లీ సొసైటీ ఎన్నికలు మీరు నిలబడుతున్నారు. మరి ఏ విధంగా, మరి రేపే ఎలక్షన్ ఉంది కాబట్టి మీరు ఓటు హక్కు వినియోగించుకునే ఎవరైతే సోదరీమణులు ఉంటారో వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు, ఏ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నారు చెప్పండి సార్. ఈ నెల 18వ తేదీన జరిగే జూబ్లీ జర్నలిస్టు కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరఫున మేము 9 మంది పోటీ చేస్తున్నాము. ఇప్పుడు మేము నిర్వహించిన ప్రచారంలో బ్రహ్మాండమైన స్పందన లభించింది. అయితే ప్రత్యేకించి గత 3 దశాబ్దాలుగా ఇందులో ఇప్పటికే 4 సొసైటీలు కాలనీలు ఉన్నప్పటికీ 5వ కాలనీ కోసం 3 దశాబ్దాల నుంచి వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇది దౌర్భాగ్యం కూడా. ప్రత్యేకించి గత 2 సార్లు ఎన్నికల్లో గెలిచి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కమిటీ ఇంతవరకు పట్టించుకోకపోవడం వల్ల త్రిశంకు స్వర్గంలో వెయిటింగ్లో ఉన్న సభ్యులు కొట్టుమిట్టాడుతున్నారు. 4 అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కటి కూడా అమలు చేయకుండా వాళ్ళు స్వార్థం కోసం టైంపాస్ చేసి మళ్ళీ ఇప్పుడు 3వసారి కూడా ఎన్నికల బరిలోకి దిగుతూ ఇప్పుడు మళ్ళీ మోసం చేయడానికి ముందు వస్తున్నారు. అలాంటి ఆటలు సాగనివ్వమని డైరెక్ట్గా ఓటర్లే చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా ప్లాట్లు రాని వాళ్ళకి నాన్ అలాటిస్కు ప్లాట్లు ఇవ్వడం ఒకటి. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ప్లాట్లు వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడకూడదు. ఇంట్లో ఇద్దరు కూడా 2 కళ్ళ లాంటి వాళ్ళు మా ప్రోగ్రెస్ ప్యానెల్కి. అందువల్ల ఈసారి ఒక ఛాన్స్ మాకు ఇవ్వండి. ఇప్పుడు ఆల్రెడీ 2 ప్యానెల్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము మొదటిసారి మాకు ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాం. వాళ్ళకి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్లాట్లు ఇవ్వలేని పరిస్థితిని వాళ్ళు నిరూపించుకున్నారు. వాళ్ళ అసమర్థతను చాటుకున్నారు. కాబట్టి ఈసారి మేమే దీంట్లో ఎన్నికల్లో గెలవడం ద్వారా అతి కొద్ది నెలల్లోనే మేము స్థలాలు ఇప్పడానికి కంకణబద్ధులై ఉన్నాము. మాకు ప్రచారంలో కూడా మంచి ఆదరణ లభించింది. రేపు పోలింగ్లో కూడా ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రోగ్రెసివ్ ప్యానల్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని మా యొక్క విన్నపం.